సీఎం రేవంత్ రెడ్డి మాటలకు అసలు ప్రభుత్వ ఉద్యోగులు ఏమనుకుంటున్నారు? సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే విధంగా ఎందుకు చర్చలు నడుస్తున్నాయి బయట మనం తెలుసుకుందాం. మనతో పాటు ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్ సార్ ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలను తెలుసుకుందాం. సార్, నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల్ని ఎట్లా చూస్తారు? ఎందుకు ఇంత నెగ్లిజెన్సీగా మాట్లాడుతున్నారు? ఆయనను కోసుకున్నా సరే అసలు పైసలేమి నయా పైసా పుట్టదు అనేటువంటి మాటని ఎట్లా చూస్తారు? అది చాలా రాంగ్. అది మాట్లాడడం వాస్తవానికి అక్కడ కొన్ని పేపర్లో సమరవ్యం రాయడం, ఏదో ప్రభుత్వాన్ని యుద్ధాన్ని ప్రకటిస్తున్నామని ఆయన అనుకున్న సందర్భం కావచ్చు నేను అనుకుంటున్నా. మేము జూన్ 9th రోజు మహా ధర్నా కార్యక్రమాన్ని పెడదామని మీటింగ్ పెట్టుకున్నాం. యాక్చువల్గా 3 నెలల కిందనే ఇది కార్యాచరణ ఇచ్చాం. అందులో ధర్నా కార్యక్రమం అంటే చాలామంది గాంధీయుతంగా ఇలా శాంతియుతంగా ఒక నిరసన తెలియజేస్తామని ప్రభుత్వానికి తెలియజేసాం. కానీ ఎందుకో అంత ఫ్రస్ట్రేషన్గా మాట్లాడిండు. వాస్తవానికి మేము కూడా అట్లా ఊహించలే వాస్తవానికి అట్లా మాట్లాడతారని, ఆయన ఏమి ఇబ్బంది ఉన్నదో. కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా మేము 16 నెలలు వేచి చూసాం. ఆల్రెడీ 16 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చినప్పుడు. మనం అంతమంది కలిసినప్పుడు మనం 3 గంటలు కూర్చొని మాట్లాడిన కొంత ఆర్థిక వెసులుబాటు వచ్చిన తర్వాతనే చేస్తా అని చెప్పి మేము కూడా ఒప్పుకున్నాం. కానీ 16 నెలలు అవుతుంది, మరి ఎప్పుడు ఇస్తారు, ఏమి ఇస్తారు? ఓ 3 man కమిటీని వేసారు. ఆ కమిటీ వేసిన తర్వాత ఏ నెల అయినా కానీ కొంచెం మాట్లాడకపోవడం, మంత్రుల దగ్గరకు పోతే గంటలు కూర్చున్నారు, ఏం డిస్కస్ చేయకపోవడం. కొందరు మంత్రులు అయితే అసలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. అసలు మా తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన ఈ సంఘాలు, టీఎన్జిఓ సంఘం, చారిత్రక సంఘం, రాష్ట్ర అధ్యక్షుని వస్తేనే మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. కొందరు అధికారులు అయితే మంత్రులు చెప్పింది వాళ్ళు ఏం చేస్తలేరు. మరి ఇవన్నీ చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. మరి దానికి ముఖ్యమంత్రి గారు అంతా రియాక్ట్ అవ్వడం మాకు కూడా బాధ కలిగించింది. ఏదేమైనా ప్రభుత్వానికి మేము ప్రభుత్వ ఉద్యోగులుగా అండదండగానే ఉంటాం. ఈ పథకాలు తీసుకొచ్చేటప్పుడు మన ప్రజల దగ్గర తీసుకుపోతాం. మన నెంబర్ 1 అయిందంటే మనం ఉద్యోగులు చేస్తేనే నెంబర్ 1 అవుతుంది. ఇలా ఎమ్మెల్యేలో మంత్రులు చేస్తే నెంబర్ 1 కాదు, ఇలా ఉద్యోగులు పనిచేస్తేనే అవుతుంది. మీరు నెంబర్ 1 వచ్చిందంటే మేము ఉద్యోగులు పనిచేస్తున్నట్టు. మరి ప్రభుత్వాన్ని మేము కూడా రేవంత్ అన్నను కూడా కలుస్తాం, మళ్ళీ అడుగుతాం. మా సమస్యలు శాంతియుతంగానే కొట్లాడతాం. ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో కొంచెం అగ్రెసివ్గా పోయినాం, కానీ ఎప్పుడైనా ఏ ప్రభుత్వం నయానో భయానో ఒప్పించేటట్టు చేస్తాం, కొంచెం ప్రెషర్ తీసుకొస్తాం. వాస్తవానికి మరి మేమైతే దాడి అనే మాట అది మంచి కథ కాదు. ప్రజలకు మాకు ఇద్దరికి కొట్లాడబెట్టేటట్టు కూడా ఉన్నది. నాకు అది బాగా బాధ అనిపించింది.